మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా న్యాయాధిపతుల కాలంలో ముగ్గురు వ్యక్తులని గురించి మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. ఆ ముగ్గురు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ముగ్గురు కూడా బెత్లెహేము వారు. బెత్లెహేము గురించి మనకు తెలుసు కదా, చాలా ప్రాచుర్యం పొందిన పట్టణం అప్పుడు ఇప్పుడు కూడా. బెత్లెహేముకు చెందిన ముగ్గురు వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం ఆ దినాలు ఎలా ఉన్నాయో చాలా వివరంగా తెలియచేస్తారు. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత వచ్చే గ్రంథం పేరేంటి? రూతు గ్రంథం. ఇది ఏ కాలంలో ఉన్న చరిత్రను తెలియచేస్తుంది. ఒకసారి చూద్దామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకై వెళ్ళాడు. ఆ మొదటి మాట గమనించారా? న్యాయాధిపతులు ఏలిన దినములయందు. కాబట్టి రూతు గ్రంథంలో ఉన్న చరిత్ర కూడా దేనికి సంబంధించింది? న్యాయాధిపతుల కాలానికి సంబంధించింది. అందుకే నేను అన్నాను, న్యాయాధిపతుల కాలంలో ముగ్గురు బెత్లెహేము వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుందామని తెలియచేశాను. న్యాయాధిపతుల కాలం ఎలా ఉంటుంది అంటే ఆ గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథానికి ముందున్న గ్రంథం పేరేంటి? యెహోషువ గ్రంథం కదా. యెహోషువ గ్రంథంలో ప్రజలు చాలా జయాలు పొందారు. ఎరికోను జయించారు, హాయిని జయించారు. అలాగ వరుసగా కనాను దేశంలో చాలా దేశాలని ఆక్రమించుకున్నారు వాళ్ళు. వారికి ఒక మంచి నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడి పేరేంటి? యెహోషువ. యెహోషువ నాయకత్వంలో, యెహోషువ సారథ్యంలో గొప్ప జయాలు పొందారు. కాబట్టి న్యాయాధిపతుల కాలం అంతా కూడా ఎలాంటి పీరియడ్ అనమాట? వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీరియడ్. కానీ యెహోషువ యెహోషువ కాలం అంతా చాలా ఎలాంటి పీరియడ్? అది చాలా సక్సెస్ఫుల్ పీరియడ్. కానీ యెహోషువ మరణించిన తర్వాత మనుషులు చాలా దిగజారిపోయారు. వారి గురించి రాయబడింది న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. ఆ తరం వారంతా గతించిపోయారట. అంటే ఏ తరం వారు? యెహోషువ ఉన్నప్పుడు ఉన్నటువంటి తరం వారు. వాళ్ళు గతించిపోయిన తర్వాత కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరానికి దేవుడు చేసిన కార్యాలు వారి తల్లిదండ్రులు చెప్పుంటారు కొంతవరకు, కానీ అనుభవపూర్వకంగా వీరు ఎరగరు. దేవుడు ఎలాగో యోర్దాన్ని పాయలు చేశాడో వీళ్ళకి తెలియదు కదా. దేవుడు ఎలాగో ఎరుకో గోడలు కూల్చాడో వీళ్ళకి తెలియదు. దేవుడు ఎలాగూ సూర్యుడిని చంద్రుడిని అలాగూ కదలకుండా ఒకే చోట ఉంచాడో తెలియదు. అందుకని వీళ్ళకి దేవుని గురించిన సరైన అవగాహన వీరికి లేదు. వీరు దేవుని వెంబడిస్తున్నారు కానీ
దేవునికి నమ్మకంగా విధేయులుగా మాత్రం జీవించట్లేదు. అంటే వీరి విధేయత ఎలా ఉందంటే సగం విధేయత, పార్షియల్ ఒబీడియన్స్. వీళ్ళు అనుకుంటున్నారు అదే చాలు అనుకుంటున్నారు, సగం వింటే చాలు అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో సగం విధేయత అంటే అవిధేయత అని అర్థం. దేవుడు సగం ఆయన చెప్పిన పని సగం చేస్తే ఆయన సహించేవాడు కాదు. మనుషులు ఏమంటారు చెప్పండి, పర్లేదురా సగం అన్న చేసావు నువ్వు అంటారు కదా. కానీ దేవుడు అలా అనడు. సగం చేసామంటే అసలేమీ చేయనట్టే లెక్క. వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా భక్తి గల వాళ్ళం అనుకుంటున్నారు. అంటే వారిని గురించి దేవుని అంచనా ఒక రీతిగా ఉంది, వారి అంచనా మరో రీతిగా ఉంది. లవొదికీయ సంఘాన్ని గురించి మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ సంఘం వారు కూడా అనుకున్నారట, మేము బాగా ధనవృద్ధి చేసుకున్నాం, మేము ధనవంతులం అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాళ్ళని, నీవు దరిద్రుడు, దౌర్భాగ్యుడు అంటున్నాడు కదా. అంటే దేవుడు ఏమో వాళ్ళని ఒక రీతిగా చూస్తున్నాడు, వాళ్ళేమో వాళ్ళని ఇంకో రీతిగా చూసుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా వాళ్ళు జీవించలేదు. అందుకే సారికి న్యాయాధిపతుల గ్రంథం ఎలా రాలో ఒక మాట రాయబడి అంటారు కదా, ఆ దినములు ఆ కాలమున ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రజలందరూ తమకిష్టానుసారము ప్రవర్తించుతూ వచ్చిరి అని రాయబడి. కాబట్టి అలాంటి దినాల్లో ఉన్న 3 వ్యక్తుల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇదిగో ఈ వీరున్నటువంటి దినాల్లో ఉన్న వ్యక్తి. మొదటిది మనం రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దాకా మనం చూసాం కదా. ఇక్కడ 1వ వచనంలోనే చాలా క్లియర్గా చెప్పాడు, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో గొప్ప కలుగ. ఏమొచ్చిందట దేశంలో? ఒక కరువు వచ్చింది. ఎందువల్ల వచ్చి ఉంటుంది చెప్పండి కరువు? దేవుడు ఎందుకు పంపించాడు కరువు? ఇందాక వీళ్ళ గురించి చెప్పుకున్నాం కదా, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఇష్టంగా లే. అందుకని అక్కడ ఒక గొప్ప కరువు వచ్చిందట. దేశములో కరువు వచ్చినప్పుడు యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెక్. ఎలీమెలెక్ అనే వ్యక్తట కరువు రాగానే ఏం చేశాడు, బెత్లెహేము వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. కరువు రాగానే ఏమైపోయాడు అనమాట, పారిపోయాడు కదా. ఆయన పేరేంటో తెలుసా? ఎలీమెలెకు అంటే అర్థం ఏంటో తెలుసా? నా దేవుడు రాజు అని అర్థం. ఎలీమెలెకు పేరేంటి? నా దేవుడు రాజు. బెత్లెహేము అనే పేరు, ఆ బెత్లెహేముకి అర్థం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి బెత్లెహేముకి అర్థం? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే అర్థం ఏంటి? రొట్టెలు సమృద్ధిగా దొరుకుతాయి. అంటే అసలు అక్కడ కరువు ఉండే అవకాశం లేదు. సమృద్ధిగా ఉండాల్సిన పట్టణంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎవరి కారణం? అక్కడున్న మనుషులే కారణం. ఈయన నా దేవుడు రాజు అనే ఆయన ఈ పట్టణంలో కరువు రాగానే ఏం చేశాడు? పారిపోయాడు కదా. కష్టం రాగానే, శ్రమ రాగానే పారిపోయిన వాడుగా మనకి ఎలీమెలెకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే కొందరు ఎలా ఉంటారంటే చాలా సుఖంగా ఉండాలని కోరుకుంటారు కదా. కాస్త కష్టం వచ్చినా తట్టుకోలేరు, కాస్త కష్టం వచ్చినా ఇంకా లాభం లేదు, ఇక్కడ వెళ్ళిపోదాం, మన క్యాంపు మార్చేద్దాం అనే టైప్ అనమాట. ఎలీమెలెకు అలాంటి వారికి గుర్తుగా ఉన్నాడు. బెత్లెహేములో కరువు వచ్చింది, కానీ బెత్లెహేము రొట్టెలు ఇల్లే. కరువు ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు బెత్లెహేముని దర్శిస్తాడు. కానీ ఈయన అప్పటిదాకా ఆగలేకుండా ఏం చేశాడు? బెత్లెహేము పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం
10వ వచనం ఇలా చెప్తుంది కదా, మనందరికి బాగా తెలిసిన వచనమే. ఒకసారి చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదు. శ్రమ రాగానే కృంగిపోయావు అనుకోండి, ఏమవుతావట? చేతగాని వాడవవుతావట. కాబట్టి నీ విశ్వాసాన్ని చూపించాల్సింది ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడే. శ్రమ రాగానే పారిపోతే ఎట్లా? కష్టం రాగానే పారిపోతే ఎట్లా? ఎలీమెలకు పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక ఆయన కనిపిస్తాడు, ఒక యవనస్తుడు కనిపిస్తాడు. అపొస్తలుల కార్యాల్లో మీరు ఆ మాటలు చూడవచ్చు. ఇప్పుడు మనం చదివే సమయం లేదు. కానీ పౌలు బర్నబా సువార్త పరిచర్య కోసం వెళ్తా ఉంటే ఒక యవనస్తుడు వారికి సహాయం చేయటానికి, వారికి పరిచర్య చేయటానికి వారితో వెళ్ళాడు. ఎవరు చెప్తారా ఆయన పేరు? ఆయన పేరేంటి? ఆయన పేరు మార్కు అని మారు పేరు గల యోహాను. అంటే ఆయనకి 2 పేర్లు ఉన్నాయి. యోహాను అనే పేరు ఉంది, అలాగే మార్కు అనే పేరు. వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్ళాడు. పెద్ద దైవ సేవకులతో కలిసి స్వార్థ పరిచర్యకి వెళ్ళటం చాలా గొప్ప ఆధిక్యత కదా. వారికి సహాయం చేయటం, మరి పెద్దవాళ్ళు కదా, వారి వస్తువులు ఏమన్నా మోసుకుంటూ వెళ్ళటం, మధ్యలో ఏదన్నా అవసరమైతే వారికి ఏదన్నా వారి బట్టలు శుభ్రం చేయటం, అలాగూ వారికి పరిచర్య చేయటానికి యవనస్తుడు వెళ్ళాడు. చాలా ఉత్సాహంగా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు. ఆ తర్వాత పంపూలియాకి వెళ్ళాలని ప్రయాణమయ్యారట. ఇంతలోకి ఏమనిపించిందో ఈయనకి, ఊరిన ఆయన ఈ కష్టాలన్నీ ఎక్కడ పడతాం అనుకున్నాడేమో. అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక రనవే సర్వెంట్ లాగా అయిపోయాడు. కానీ అలాగే ఉండిపోలేదు అనుకోండి. మార్కు ఆ తర్వాత చాలా గొప్ప పరిచారకుడిగా తర్వాత ఉన్నాడు. కానీ అప్పుడున్న పరిస్థితిలో మాత్రం ఏమైపోయాడు? కష్టం రాగానే దూరంగా వెళ్ళిపోయాడు. గిద్యోను కాలంలో దేవుడు యుద్ధానికి మనుషుల్ని సిద్ధం చేయమన్నాడు. గిద్యోను పిలవగానే చాలామంది వచ్చారు తెలుసా యుద్ధానికి. ఎంతమంది వచ్చారు తెలుసా? 32,000 మంది వచ్చారు. 32,000 మంది వచ్చారు యుద్ధానికి. మరి చాలా గుడ్ నంబర్ కదండి. ఒక్క గిద్యోను పిలవగానే, గిద్యోనుకు అంతకుముందే గుర్తింపు లేదు. గిద్యోను ఏమి పెద్ద నాయకుడు కాదు, లేకపోతే గిద్యోను ఏమన్నా అక్కడ సైన్యాధిపతి కాదు, సామాన్యుడు. ద్రాక్ష గానుగ చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాయంట. అంటే చాలా పిరికివాడు కూడా. అలాంటి గిద్యోను పిలిస్తే, ఇదిగో మిద్యాను వారి మీద మనం యుద్ధం చేద్దాం రండి అంటే ఒక్కసారిగా 32,000 మంది వచ్చారు. అబ్బా ఏమి స్పందన అనుకొని ఉంటాడు గిద్యోను. కానీ దేవుడు అలా అనుకోలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళ మనసులన్నీ దేవుడికి బాగా తెలుసు. ఆయన అన్నాడు, వీళ్ళలో యుద్ధం అంటే భయపడేవాళ్ళు ఎవరన్నా ఉంటే వెనక్కి వెళ్ళిపోమను అన్నాడు. ఆ మాట అనగానే ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చినట్టు వీళ్ళు? రాకపోతే ఏమన్నా అనుకుంటారని కదా, రాకపోతే ఏమంటారో అని వచ్చారు పాపం. కానీ లోపల మాత్రం వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అమ్మో మిద్యానీయులతో యుద్ధం అంటే సామాన్యమైన విషయమా, మనం ఎక్కడ యుద్ధం చేస్తామో లోపల భయం వేస్తుంది. దేవుడు అందరి మనసుల్ని ఎరిగినవాడు కాబట్టి అన్నాడు, భయపడే వాళ్ళందరినీ వెళ్ళిపోమను అన్నాడు. మొత్తం 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే కష్టం అనగానే దూరంగా పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలాసార్లు విశ్వాసులు కూడా అంతే కదా. అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉజ్జీవంగా కనిపిస్తారు. కానీ వారి జీవితంలో కష్టం రాగానే ఏం చేయాలని ప్రయత్నం చేస్తారు? పారిపోవాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడున్న ఇదిగో ఈ వ్యక్తి ఆలోచన కూడా అలాగుంది. ఎలీమెలెకు యొక్క ఆలోచన. కొంతమంది కష్టం వస్తే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారట కదా. ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందరు. శ్రమ రాగానే వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా?
ఏం చేస్తారట? దాన్ని మర్చిపోవాలా, శ్రమను మర్చిపోవాలా. మర్చిపోవడానికి ఏం చేస్తారట? త్రాగుతారట. ఇది పరిష్కారమా? నువ్వు తాగి మర్చిపోయినంత మాత్రాన శ్రమ వెళ్ళిపోతుందా? శ్రమ గనక దేవుడు పంపిస్తే తప్పకుండా ఏం చేయాలి? శ్రమ సహించాల్సిందే కదా. శ్రమను చూసి పారిపోవటానికి లేదు. ఎక్కడికి పారిపోయాడు ఈ ఎలీమెలెకు? ఎక్కడ పారిపోయాడట? ఏమని రాయబడింది అక్కడ? మోయాబుకు పారిపోయాడట. మోయాబు దేశం వెళ్ళిపోయాడు, బెత్లెహేము వదిలిపోయాడు. మోయాబు ఎలాంటిదో మనకి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో కనిపిస్తుంది. చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కృమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిల్చెను. అది ఎన్నడూను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిల్చున్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. ఇక్కడ మోయాబు గురించి చెప్తున్నాడు. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను అని రాయబడింది. అక్కడ తెలుగు భాషలో నెమ్మది అని చెప్పాడు, కానీ ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా చెప్పాడు. ఇంగ్లీష్లో చదువుతాను, గమనించండి. మోయాబ్ హ్యాస్ బీన్ అట్ ఈజ్ ఫ్రమ్ హిస్ యూత్. ఈజ్ అంటే ఎలా ఉన్నాడు? సుఖంగా ఉన్నారు కదా. మోయాబీలట బాల్యం నుంచి ఎలా ఉన్నారు? సుఖంగా ఉన్నారు. అంటే వారు సుఖాన్ని కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఏమాత్రం కష్టాన్ని కోరుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు సుఖంగా ఉండాలి కదా, ఈజీగా ఉండాలి. లైఫ్ ఎలా ఉండాలి? ఈజీ గోయింగ్గా ఉండాలి. చాలా సులభంగా సౌకర్యవంతంగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. అలాంటి జీవితాన్ని వారు కోరుకుంటారు, వారు అలాగే ఉన్నారు. అందుకే రాయబడింది కదా, అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అసలు చెర అనుభవం తెలియదు. అంటే కష్టం అంటే ఏంటో తెలియదు మోయాబు. ఈ ఎలీమెలెకు కూడా ఆ దేశాన్ని చూస్ చేసుకున్నాడు కదా. అంటే ఎలాంటి దేశం అన్నమాట? కష్టం ఎరుగని దేశం. సుఖాన్ని కోరుకున్న వ్యక్తిగా మనకి ఇక్కడ ఎలీమెలెకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుల్లో ఒక రకం ఎలాంటి వారంటే సుఖాన్ని కోరుకునే క్రైస్తవులు. అంటే వాళ్ళకి ఎప్పుడు సుఖాలే ఉండాలా, ఎప్పుడు మంచిగా ఉండాలా. కాస్త కూడా అనారోగ్యత రాకూడదు, కాస్త కూడా పేదరికం రాకూడదు, కాస్త కూడా సమస్యలు రాకూడదు. చాలా ఎలా ఉండాలా? బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉండాలి. వారి జీవితం అంతా ఎలా ఉండాలని కోరుకుంటారు? పూల పాన్పులాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం చాలా ఉజ్జీవంగా ఉంటారు, చాలా భక్తికి కనిపిస్తారు. అలాంటి క్రైస్తవులు కొందరు ఉంటారు. వారిని ఏమనొచ్చు అంటే ప్లెజర్ సీకింగ్ క్రిస్టియన్స్ అనొచ్చు. సుఖాన్ని కోరుకునే క్రైస్తవులు. దానికి ఉదాహరణ ఎవరన్నమాట? ఎలీమెలెకు కదా. జీవితం అంతా సుఖంగా ఉండాలి, కష్టం అనేది నా జీవితంలో ఉండకూడదు. 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం మనందరూ బాగా తెలుసు కదా. అక్కడ చాలామంది గురించి రాయబడింది. దాంట్లో ఒక మాట మనకు కనిపిస్తుంది కదా, చూడండి. ఏ మాట మీరు చెప్పండి గుర్తించి. 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట గుర్తించండి మీరు. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఎలాంటి వారంటే వీళ్ళు దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. ఇలాంటి వారిని మనం ప్లెజర్ సీకింగ్ క్రిస్టియన్స్ అంటారు. క్రైస్తవులుగా మనం ఉండగా సుఖాలు కోరుకునే వాళ్ళంగా ఉండకూడదు. సుఖపడే దినాలు అయిపోయినాయి కదా. మనం రక్షించబడక ముందు చేసిన పని ఏంటి? అన్ని విందులు, వినోదాలు, పాపం, సుఖం, అది ఇంకా చాలు అంటున్నాడు పేతురు కదా. చదువుదాం ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం
3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలంలో మీరేం చేశారు? ఏం చేశారట? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు, ఇవన్నీ చేశారు. మీరు ఇప్పటికే చాలా చాలా చేశారు. ఇక చాలవి అంటున్నాడు. ఎనఫ్, ఇంకా చాలు. ఇక విశ్వాసులుగా మనం ఉండగా అలాంటి సుఖాలు కోరుకునే వారంగా మనం ఉండకూడదు. మన సుఖం ఒకవేళ దేవుడు గనక మనకు సౌకర్యవంతమైన జీవితం ఎప్పుడైనా ఇస్తే దాన్ని తగుమాత్రంగా మనం అనుభవించాల కదా. తగుమాత్రంగా అనుభవించాల. పరిమితికి మించి మనం సుఖాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. ఒక మాట సామెతల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. తేనె కనుగొంటువా, తగినంత మట్టుకే తాగము, అధికముగా త్రాగినయెడల కక్కి వేయదువేమో. తేనె కనిపించింది అనుకోండి, ఉచితంగా తేనె కనిపించింది, ఏం చేయమంటున్నాడు? కాస్త తాగు, మంచిది కదా. ఎక్కువగా తాగామనుకోండి ఏమయ్యే అవకాశం ఉంది? కక్కేసే అవకాశం ఉంది. కాబట్టి నీకు సుఖాలు వస్తే తగుమాత్రంగా అనుభవించు. దాన్నే ఎక్కువగా తాగేద్దాం అనుకుంటే కక్కేయాల్సిన పరిస్థితి రావచ్చు. నీ ఎదురుగా మంచి స్వీట్స్ పెట్టారనుకోండి, ఎవరన్నా దొరికినాయి కదా స్వీట్స్ ఉచితంగా అని వరుస పెట్టి తినేసామనుకోండి, తర్వాత ఏమవుద్దో మనం చెప్పలేము. లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ప్రేమించి ఒకరోజు ఇంటికి తీసుకెళ్ళి ఓ మంచి బిర్యానీ, మంచి కూర వడ్డించారనుకోండి, తగుమాత్రంగా తినండి, ఆకలైనంత వరకు తినండి. ఉచితంగా దొరికింది కదా అని తినటం ప్రారంభించామనుకోండి, తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సుఖాలు తగుమాత్రంగా అనుభవించే వాళ్ళంగా ఉండాలి మనం. పరిమితికి మించి అదే జీవితం అన్నట్టుగా ఎప్పుడు కూడా మనం అనుభవించే వారంగా ఉండకూడదు. విశ్వాసులు ప్రతిదాన్ని తగుమాత్రంగా మాత్రమే అనుభవించేవారుగా ఉండాలి. ఇక్కడ ఎలీమెలకును చూస్తే ఎలా కనిపిస్తున్నాడు? సుఖాన్ని కోరుకునే విశ్వాసి, ప్లెజర్ సీకింగ్ క్రిస్టియన్గా మనకి కనిపిస్తున్నాడు. ఎక్కడోడి ఎలీమెలకు? ఏ ఊరు ఇంది? ఏ ఊరు? బెత్లెహేం కదా. బెత్లెహేములో ఉన్న ఒక వ్యక్తిని మనం చూసాం. రెండో వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్య దేశమునున్న మీకా ఇంటికి వచ్చాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో చాలా మంచి ఆసక్తికరమైన చరిత్ర ఉంటుంది. ఆ అధ్యాయం అంతా చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకంతా చదివే సమయం లేదు. 17వ అధ్యాయం మొదటి వచనంలో ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాడు మనకి. ఆయన పేరు ఏంటంటే మీకా. ఎక్కడుంటాడట ఆయన? ఎఫ్రాయిము మన్యులో ఉంటాడట. అక్కడ జరిగిన సన్నివేశాన్ని 2 మాటల్లో మీకు అర్థం ఏంటంటే చెప్తాను నేను. అన్ని వచనాలని చదవలేం కానీ 2 మాటల్లో చెప్తాను. ఒకసారట వాళ్ళమ్మ ఇంట్లో ఆమె వెండి రోకలు పోయినాయట. 1100 వెండి రోకలు పోయినాయట. ఇంట్లో తిట్టేసింది అంతే. ఎవరిని తిట్టింది? ఎవరిని? ఎవరు దొంగిలిస్తే వాళ్ళని. ఇదో మంచి టెక్నిక్ కదండి. పేరు చెప్పకుండా
తిట్టేయటం అంతే. ఇంట్లో తిట్టేసింది అంతే. ఎవరు దొంగిలించారో ఆమె తెలియదు, కానీ దొంగిలించిన వాళ్ళు బాధపడాలా, అందుకని ఇంట్లో తిట్టేస్తున్నాడు. ఎవరు దొంగిలించారట? కొడుకే దొంగిలించాడు. పాపం తల్లి అలా మాట్లాడగానే ఈయన కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి ఏం చేశాడంటే దొంగిలించిన డబ్బులు తీసుకొచ్చి తల్లికిచ్చాడు. తల్లికిచ్చి, అమ్మ ఇదిగో నువ్వు నా ఎదుట ప్రమాణం చేసి మాట్లాడేవే, ఆ డబ్బులు ఇవిగో అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషం వేసింది. ఇప్పుడు సంతోషం వేసి ఏం చేసిందట, ఏం చేసింది చూద్దాం. చూడండి 2వ వచనం. అతని తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొని రోకలు అనగా నీవు ప్రమాణము చేసిన ఆ వినికిడులో మాట్లాడిన ఆ 1,100 వెండి రోకలు నా యొద్ద ఉన్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటే ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. ఇందాకదాకా ఎవరిని తిట్టింది? ఎవరు దొంగిలిస్తే ఆరిని తిట్టింది కదా. ఎవరు దొంగిలించింది? ఎవరు? కొడుకే. ఇందాకటి దాకా శాపనార్థాలు పెట్టింది. ఇప్పుడు ఏమంటుంది? యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా. ఒకే నోరా 2 నోర్లా? ఒకటే నోరు కదా. ఒకే నోరుతో అప్పుడే శాపాలు, అప్పుడే ఆశీర్వాదం. అప్పుడు అలాగూ యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని ఆ 1,100 రోకలు తల్లికి ఇస్తే ఆమె ఏమందంటే, తల్లి మరల కుమారుడికి ఇచ్చేసిందట. కుమారుడు ఇచ్చిన డబ్బులు మరల కుమారుడికి ఇచ్చేసింది. కుమారుడికి ఇస్తే కుమారుడు ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం. అతడు ఆ 1,100 రోకలను తన తల్లికి మరలనీయగా ఆమె, పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి చేయమంటుంది, యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను అంటుంది. యెహోవాకు ప్రతిష్ఠించడం అంటే ఏం చేయటం అంట? పోత విగ్రహాలు చేయించడం అంట. పోత విగ్రహాలు చేయించడం యెహోవాకు ప్రతిష్ఠించటమా? తల్లి చెప్పినట్టుగానే కుమారుడు ఏం చేశాడంటే విగ్రహాలు కొనుక్కొచ్చాడు. ఇంట్లోనే ఒక పూజ గది ఏర్పాటు చేశాడు. ఎవరి ఇల్లు? ఇశ్రాయేలీలు కదా. బెత్లెహేములో ఉన్నవాళ్ళు. బెత్లెహేమ్ అంతా యూదావారు ఉండే ప్రాంతం కదా. అక్కడున్న వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి మేము యెహోవాకు ప్రతిష్ఠ చేసామంటున్నారు. వీళ్ళ భక్తి ఎలా ఉందో మనకి చాలా బాగా అర్థం. ఇందాక చెప్పుకున్నాం కదా. అందుకనే లవదికే వారు ఎలాంటి వారో వీళ్ళు కూడా అలాంటి వారే. మరి విగ్రహాలు ఉన్నాయి, పూజ గది ఉంది, మరి యాజకుడు కావాలి కదా. మరి యాజకుడు ఎక్కడ దొరుకుతాడు వీళ్ళకి? అందుకని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కొడుకుని ఏం చేశారు? యాజకుడిని చేశారు. ఇంట్లోనే ఒక గుడి తయారు చేశారు. ఆ మొదటి పారాగ్రాఫ్లో మీకాను పరిచయం చేశాడు. ఇప్పుడు 7వ వచనంలో మరొక యవనస్తుని పరిచయం చేస్తున్నాడు. ఈయనెవరట? యూదా బెత్లెహేము నుండి వచ్చాడు. ఈయన ఎందుకు వచ్చాడు? యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్య దేశమునున్న మీకా ఇంటికి వచ్చాడు. ఈయన ఎక్కడ ఉండాల్సినాడు? యూదా బెత్లెహేములో ఉండాల్సినాడు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? ఈయన్ని బెత్లెహేములో ఉండమన్నాడు. ఈయన తనకు స్థలము దొరికిన చోట నివసించాలి అనుకున్నాడు. దేవుడు స్థలం ఇచ్చాడు ఆయనకి. దేవుడు బెత్లెహేములో ఉండయ్యా అన్నాడు. అంటే ఈయనకి బెత్లెహేములో ఉండటం ఇష్టపడలా. ఇప్పుడు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఉందామని స్థలం వేట కొరకు బయలుదేరాడు. ఎక్కడికి వచ్చాడు? ఎఫ్రాయిమీల మన్యానికి వచ్చాడు. తెలియని రీతిలో ఎవరిని కలుసుకున్నాడు? ఇందాకట ఆయన కలుసుకున్నాడు. ఆయన పేరేంటి? మేకా. ఈ యవనస్తుడి పేరేమో యోనాతాను. ఈ యోనాతాను వెళ్ళి మేకాను కలుసుకున్నాడు. ఈయనెవరట? లేవీయుడు. ఈ యవనస్తుడు. మేకాకి ఇతను చూడగానే చాలా సంతోషం వచ్చింది. కొత్తగా లేవీయుడు వచ్చాడు కదా, మన ఇంట్లో యాజకుడిగా మన కొడుకునే మనం ప్రతిష్ఠ చేసాము, ఒక లేవీయుడు యాజకుడిగా ఉంటే బాగుంటుంది. అందుకని ఏమన్నా అంటే, బాబు నువ్వు మా ఇంట్లో యాజకుడిగా ఉండు, నీకు జీతం ఇస్తాను అన్నాడు. వీడికి కూడా చాలా బాగుంది కదా. అరే భలే మంచి ఉద్యోగం వచ్చింది,
చక్క ఇల్లు ఇస్తానంటున్నాడు, భోజనం ఇస్తానంటున్నాడు, జీతం ఇస్తానంటున్నాడు అని అక్కడ యాజకుడిగా సెటిల్ అయిపోయాడు. 10వ వచనం చదువుదామా? 10వ వచనం. మీకా నా యొద్ద నివసించి నాకు తండ్రివి గాను యాజకుడు గాను ఉండుము. నేను సంవత్సరమును నీకు 10 వెండి రోకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని, వీడి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్కడ మేకా ఇంట్లో యాజకుడే సెటిల్ అయిపోయాడు. అసలు వచ్చింది ఎందుకైనా? స్థలము దొరికిన చోట నివసించడానికి వచ్చాడు. ఈయనకో దొరికింది స్థలం. దేవుడిచ్చిన స్థలంలో ఉండటానికి ఇష్టపడలేదు, ఈయన సంపాదించుకున్న స్థలంలో ఉండాలి అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మేకా ఇంట్లో యాజకుడిగా స్థిరపడ్డాడు. నిజమైన యాజకుడా, నకిలీ యాజకుడా? ఏమనాలి? నకిలీ యాజకుడే కదా. నిజమైన యాజకుడు అంటే దేవుడు ఏర్పాటు చేస్తాడు, దేవాలయంలో ఉంటాడు ఆయన. ఈయనేమో ఇంట్లో ఉన్నాడు, పోత విగ్రహాల దగ్గర యాజకుడయ్యాడు. కానీ చాలా ఆనందంగా ఉన్నాడు, నేను మంచి యాజకుడిని అన్నట్లుగా ఉన్నాడు. అంటే ఎలాంటి వాడంటే ఈయన తనకు స్థలము దొరికిన చోట స్థిరపడాలి. నేను అంటే నా జీవితంలో బాగా అభివృద్ధి పొందాలా, నేను గ్రో అవ్వాలా అనుకునేటువంటి వ్యక్తి కదా. బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడ నేను బాగా గ్రో అవుతాను, ఎక్కడ నేను అభివృద్ధి చెందుతాను, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇందాకటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, ఇందాకటి ఎలీమెలకేమో కష్టపడేవాడు కాదు కదా, సుఖాన్ని కోరుకునేవాడు. ఇతను అలా కాదు. ఇతను ఏం చేస్తాడు? ఎంతైనా కష్టపడి ఏం చేయాలా? సంపాదించాలా. అది దేవునికి ఇష్టమా కాదా అనవసరం కదా, దేవుని చిత్తమా కాదా అనవసరం. ఎలాగైనా సరే నేను గ్రో అవ్వాలా, ఐ షుడ్ ప్రాస్పర్ అని కోరుకునేటువంటి వాడు. అందుకని నేనేమనొచ్చు అంటే ప్రాస్పెరిటీ సీకింగ్ క్రిస్టియన్ అనొచ్చు. ఇందాకట ఆయన ప్లెజర్ సీకింగ్, ఈయనేమో ప్రాస్పెరిటీ సీకింగ్. ఇందాకట ఆయన సుఖాన్ని కోరుకునేవాడు, ఈయన్ని అభివృద్ధి కోరుకునేవాడు అని చెప్పచ్చు. కానీ 2 సా అనే అక్షరంలో రావటం కొరకు ఏమందామంటే సమృద్ధి కోరుకునే విశ్వాసం. అంటే ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి, ప్రాస్పెరిటీ కోరుకునేవాడు. అంటే వీళ్ళు ఎలీమెలకులాగా సోమరులు కాదు కదా, సుఖాన్ని కోరుకోరు వీళ్ళు పనే కోరుకుంటారు. కానీ ఏ పనైనా సరే ఏమవ్వాలి? మేము గ్రో అవ్వాలి కదా, మేము బాగా డెవలప్ అవ్వాలి. అలాంటి వారు వీళ్ళు అనమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కొందరు అనుకునే మాటలు మనకు వినిపిస్తాయి కదా, చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వారులారా. ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? నేడైనా రేపైనా ఒకనొక చోటికి వెళ్దాం, అక్కడ ఉందాం, కొంతకాలం ఉండి ఏం చేద్దాం? లాభం సంపాదించుకుందాం. కాబట్టి లాభం కొరకు వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. అది దేవుడు ఉండమన్న చోటైనా కాకపోయినా వీళ్ళకేమీ పర్లేదు. మేము గ్రో అవ్వాలా, మేము అభివృద్ధి చెందాలని ఎక్కడికైనా వెళ్ళటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక మంచి ఉదాహరణ ఈ యోనాతాను అనే యవ్వనుడు. వీడు కొంతకాలం మేకా ఇంట్లో ఉన్నాడు. ఈలోగా దాను గోత్రం వారు వచ్చారట. వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు తెలుసా? 18వ అధ్యాయం చూద్దామా? న్యాయాధిపతులు 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రముల్లో ఆ దినము వరకు దానిలో స్వాస్థ్యము పొంది ఉండలేదు. కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము ఎదుకొటకై వారు బయలుదేరి ఉండిరి. ఇందాకట ఆయన కూడా తనకు దొరికిన స్థలంలో ఉండాలని బయలుదేరాడు. ఇక్కడ గోత్రమే బయలుదేరాడు. దేని కొరకట? మాకు నివసించడానికి ఎక్కడ అనుకూలమైన ప్రదేశం దొరికితే అక్కడ ఉందామని బయలుదేరారు. ఎవరు వీళ్ళు? దాను గోత్రికులు.
వీళ్ళు ఏం చేశారంటే ముందుగా ఓ 5గురిని పంపించారు. వెళ్ళి చూసిరండి అయ్యా ఎక్కడ మనకు అనుకూలంగా ఉందో, ఎక్కడ అనుకూలంగా ఉంటే ఎక్కడ ఏ స్థలం దొరికితే అక్కడ ఉందాం. వాళ్ళు అలాగే వెతుకుతూ వచ్చారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఈ ఎఫ్రాయిం మన్యానికి వచ్చారు. మన్యానికి వస్తే ఎవరు కనిపించారు? ఈ యోనాతాను కనిపించాడు. యోనాతాను కనిపిస్తే నేను యాజకుడిని అన్నాడు. సరే యాజకుడువా, అయితే మేము వెళ్ళే పని సెక్స్ అవుద్దో లేదు చెప్పు అన్నాడు. మరి వీడు నిజంగా మరి దేవుడు చెప్పాడు ఎవరు చెప్పారో తెలీదు. ఏం చెప్పాడు? మీరు వెళ్ళే పని సెక్స్ అవుద్ది చెప్పేశాడు. వీళ్ళు వెళ్ళారట, లాయిష్ ప్రాంతం వెళ్ళారట. అక్కడ చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళు వెనక్కి వెళ్ళి చెప్పారు వాళ్ళ గోత్రం వాళ్ళందరికీ అక్కడ చాలా నెమ్మదిగా ఉంది, ఏమి ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తే అందరు కలిసి గోత్రం అంతా కలిసి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి మళ్ళీ దారిలో ఇంతకుముందు కలుసుకున్నారు కదా ఎవరిని? మేకాని. ఆ మేకాని కలుసుకుని ఏమన్నారంటే అతనికి ఒక ఆఫర్ ఇచ్చారు కదా. ఏమని ఆఫర్ ఇచ్చారు చూడండి, 19వ వచనం. న్యాయాధిపతులు 18:19. వారు నీ ఊరుకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడు అయి ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలులో ఓ గోత్రమునకు కుటుంబమునకు యాజకుడై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి కదా వీళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారండి. ఏమన్నారు? అరే నువ్వు ఒక్క కుటుంబానికి యాజకుడిగా ఉంటే ఏముంది, నువ్వు మాతో పాటు వస్తే ఏమవుతావు? నువ్వు మీ ఒక గోత్రానికి యాజకుడు అవుతాడు. ఎంత తేలిక వచ్చేస్తుండే ప్రమోషను కదా. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి, జీతం పెరిగిపోతుంది దీనికి కదా. బాగా గ్రో అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక గోత్రం మొత్తానికి యాజకుడు అయ్యాడు. అంటే ఏం చేశాడనమాట? ఈయన విగ్రహాలు తీసుకెళ్ళి ఓ గోత్రం మొత్తాన్ని చెడగొట్టాడు. ఇంతకుముందేమో ఒక ఇంటిని చెడగొట్టాడు, ఇప్పుడు ఓ గోత్రం మొత్తాన్ని చెడగొట్టాడు. అంటే ఎలాగైనా నేను అభివృద్ధి పొందాలి. కమ్ వాట్ మే, వాట్ ఎవర్ బి ది సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా ఏం చేసైనా సరే ఏమవ్వాలా, మేము అభివృద్ధి చెందాలి అని కోరుకునేవాడు. ఇలాంటి అభివృద్ధి కోరుకునే క్రైస్తవులు ఎప్పుడు మాకు కలిసి రావాలి అని కోరుకునే క్రైస్తవులు కూడా ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. వారినే మనం ఏమన్నామంటే ప్రాస్పెరిటీ సీకింగ్ క్రిస్టియన్స్ అన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం లేక 7వ వచనం చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. ఇక్కడ పౌలు అంటున్నాడు నాకు లాభంగా ఉన్నాయన్నీ కూడా ఏం చేస్తున్నాడు? నష్టంగా ఎంచుతున్నాను అంటున్నాడు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? నష్టపరిచేవి కూడా ఇవి లాభం అనుకుంటున్నారు. వీడు ఆ గోత్రానికి యాజకుడు అవటం నష్టమా లాభమా? నష్టమే కదా. పౌలేమో నాకు లాభకరమైనవి కూడా వదిలిపెట్టి అవి నష్టం అనుకుంటున్నాను అన్నాడు. వీళ్ళేమో నష్టకరమైనవి కూడా ఏమనుకుంటున్నారు? లాభం అనుకుంటున్నారు. పౌలు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మీరు 8, 9, 10 వచనాలు కూడా చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఈ దినాల్లో ఇలాంటి వారు కదా ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని కోరుకునే వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ఏమన్నా చెల్ని అభివృద్ధి కోరుకునే వాడు ఏం చేస్తారట? శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ధనవంతుల గుటకు అపేక్షించువారట దేంట్లో పడతారట? శోధనలో ఉరిలో అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను
ముంచివేయను అంటున్నాడు. కాబట్టి మేము ధనవంతులం అవ్వాలా, మేము గొప్పవారం అవ్వాలా, మేము అభివృద్ధి చెందాలి అనుకునేవారు ఎలాంటి ఊరిలో పడతారో ఇక్కడ చాలా వివరంగా తెలియచేస్తా ఉన్నాడు. అందుకే లోకాసు వార్త 18వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు కదా, చదవవలసిన లేదని మనకు తెలిసిందే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం సులభం కదా. ధనవంతుడు ఎలాంటి ఊరిలో పడతాడో దీంట్లో మనకి అర్థమవుతుంది. ఇన్ని ఊరిలో పడినటువంటి వాడు పరలోక రాజ్యం వెళ్ళటం చాలా చాలా కష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు చాలా పెద్ద జాబితా కనిపిస్తుంది కదా. విశ్వాస వీరులు మనకు కనిపిస్తారు. వారంతా విశ్వాసంతో చాలా గొప్ప కార్యాలు చేశారు. అంటే వారి రీతిగా వాళ్ళు విశ్వాసంతో ఏం చేశారు? అభివృద్ధి పొందారు. చాలా ప్రాస్పరస్గా ఉన్నారు. వారి విశ్వాసంతో చాలా జయాలు పొందారు, చాలా అభివృద్ధి పొందారు. కానీ మన గురించి ఏమన్నా అంటే మనం విశ్వాసంతో అలాంటి అభివృద్ధిని చూడలేదు. అందుకని మన గురించి ఏమంటున్నాడో 39వ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలే. వాళ్ళ మేల మనకు మేల, వారికన్నా శ్రేష్టమైనవి మనకుంచాడు ఆయన, మనకు ముందుగా సిద్ధం చేశాడట. వారు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు, మనం ఆ ఫలం పొందేదాకా వారు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. వారు విశ్వాసంతో చాలా చాలా గొప్ప కార్యాలు, చాలా యుద్ధాల్లో జయించారు కదా. చాలా ఆశ్చర్యమైన సహాయం వారు పొందారు, అవన్నీ పొందారు వాళ్ళు. కానీ విశ్వాసంతో శ్రమలు సహించిన ఇప్పటి కాలపు క్రైస్తవులు వీరు లేకుండా వారు సంపూర్ణులు కాలేదు అంటున్నాడు కదా. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఎదుర్కొనేవారికి ఉండాలి. అలాగే ఎలాగైనా సరే నేను అభివృద్ధి చెందాలి అని శ్రమ ఉన్న చోట నుంచి దూరంగా వెళ్ళి వారి సొంత ప్రయత్నంతో గొప్పవారు అవ్వటానికి ప్రయత్నం చేస్తే వారు ఊరిలో పడతారు అంటున్నాడు. ఇది నెల చాలామంది అలాగూ అన్నీ నాకు మేలుకరంగా జరగాలి అని కోరుకునేవాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు దేవునికి నేను ఇంత ఇస్తా, దేవుడు మాత్రం ఏం చేయాలి? ఆకాశపు కిటికీలు విప్పి నా కొరకు కుమ్మరించాలి. ఈయన ఇస్తాడట, దేవుడేమో కుమ్మరించాలట. అలాగే నేను చాలా భక్తిగా ఉంటా, నా భక్తికి దేవుడు మెచ్చి ఏమి ఇవ్వాలా? అన్నీ కలిసి రావాలా, సమస్తము సమకూడి జరగాల. అది చాలామంది కోరుకునేది. నేను రోజు ప్రార్థన చేస్తా, నా ప్రార్థన విని దేవుడు ఏం చేయాలా? నాకు మంచి గృహం ఇవ్వాలా, మా పిల్లలకు బాగా చదువు ఇవ్వాలా, మా అబ్బాయికి మంచి అమ్మాయిని ఇవ్వాలా, నేను చాలా గ్రో అవ్వాలా. కావాలంటే నేను ఉపవాసం ఉంటా, నా ఉపవాసానికి దేవుడు నాకు మంచి వరాలు ఇవ్వాలి కదా. ఇలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటారు చెప్పండి? ఇలాంటి దాన్ని మనం ఏదో ఒకటి ఇచ్చి మరొక రీతిగా లాభం పొందేదాన్ని పేపర్లు చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది. క్విడ్ ప్రోకో అంటారు కదా. క్విడ్ ప్రోకో అంటే అర్థం ఏంటి? మనం ఏదో మనుషులకి ఎవరికో డబ్బులు ఇస్తాము, ఏదో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అనుకూలంగా ఏదో పని చేస్తారు. మనకు ఏదో కాంట్రాక్ట్ ఇప్పించడం, లేకపోతే మనకు స్థలం అసైన్ చేయటం, ఇలాంటి పనులు చేస్తారన్నమాట. మనమేమో వీళ్ళకేదో ఎలక్షన్కి డబ్బులు, లేకపోతే వీళ్ళకేదో వీళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇస్తాము. వాళ్ళేమో వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదో మనకు కొన్ని ఫేవర్లు చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారు? క్విడ్ ప్రోకో అంటారు. వీళ్ళది కూడా ఏంటి? అలాంటిదే.
నేను ఉపవాసం ఉంటే దేవుడు నాకు చాలా మేలు చేయాలా కదా, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనకు దేవుడు చాలా వరాలు ఇవ్వాలా, నేను భక్తిగా ఉంటాను, నా భక్తికి మంచి ఫలం నేను పొందాలి. ఇలాంటి వారు అభివృద్ధి కోరుకునే క్రైస్తవులు. ఇది దేవునికి ఇష్టమైన జీవితం కాదు. ఇద్దరు వ్యక్తులు మనం చూసాం కదా, ఇద్దరు ఎక్కడ వారు? వాళ్ళు బెత్లెహేం వారు కదా. ఒకడేమో సుఖాన్ని కోరుకున్నాడు, మరొకడేమో అభివృద్ధిని కోరుకున్నాడు. మూడోవాడు రూతు గ్రంథంలో ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు కదా. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన పేరు బోయజు కదా. బోయజ్ ఈయన కూడా ఎక్కడ, ఏ ఊరోడు? బెత్లెహేమోడే కదా. మరి ఎలీమేలకు వచ్చిన కరువు ఈయనకి రాలేదా? బెత్లెహేములో ఉన్నవాళ్ళకంతా వస్తా, కొంతమందికి వస్తా, అందరికి వస్తుంది. ఎలీమేలకు వచ్చిన కరువు ఈయన కూడా వచ్చింది. కానీ ఈయన కూడా పారిపోయాడా? లేదు, బెత్లెహేములో నిలిచి ఉన్నాడు కదా. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను పారిపోదాం అనుకోలేదు, నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండాలంటే ఏం కావాలా? విశ్వాసం కావాలా? నేనున్నది బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. దేవుడు ప్రస్తుతానికి ఏదో కొంత కరువు ఇచ్చాడు, ప్రస్తుతానికి నాకేదో కొంత కష్టం వచ్చింది, కానీ దేవుడు మళ్ళా నన్ను దర్శిస్తాడు అనే నమ్మకంతో ఎక్కడున్నాడు? బెత్లెహేములోనే ఉన్నాడు. బెత్లెహేము వదిలిపెట్టి వెళ్ళిన వాడు కాదు. ఇంతకుముందు వాళ్ళిద్దరే ఎలాంటి వాళ్ళు? బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళినవాడు, రొట్టెల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళినవాడు. ఈయన మాత్రం బెత్లెహేములోనే నిలిచి ఉన్నవాడు. బోయజు ఆస్తిపరుడు అని రాయబడింది కదా. ఎలా వచ్చి ఉంటుంది ఆయనకు ఆస్తి? సరే, ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఒకటి ఊహించుకోవచ్చు మనం కదా. ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఈ ఎలిమెలిక లాంటి బ్యాచ్ ఉంటారు కదా, భయపడి పారిపోయేవాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పొలం అమ్మేస్తారు. ఎందుకని? ఇక్కడ పంటలు పండవు, ఏం పండవు, కరువు, ఇంకెందుకు ఈ బెత్లెహేములో ఉండే ఉపయోగం ఏంటి? అందుకని 100 రూపాయల పొలం 10 రూపాయలకే అమ్మేస్తారు. అలాంటి పొలాలన్నీ కొనుంటాడు ఈయన కదా. వాళ్ళంతా వదిలేసిన పొలాలు, వాళ్ళు ఇది మాకు వేస్ట్ ఇవన్నీ, ఇంకా ఈ కరువులో ఎక్కడ బతుకుతాం, ఎక్కడో పొట్ట చేత పట్టుకుని మేము బతకగలిగిన చోటకెళ్ళి బతుకుతామని వెళ్ళిపోయిన వాళ్ళందరి పొలాలు కొనుంటాడు. అందుకే బోయజ్ ఏమయ్యాడు? ఆస్తిపరుడు అయ్యాడు. అలా ఆస్తిపరుడు అయ్యాడని మనకు తెలియదులేండి, మనం ఊహించుకుంటాం కదా. ఎందుకంటే ఇతను మాత్రమే ఎక్కడున్నాడు? బెత్లెహేములో నిలిచున్నాడు. కాబట్టి ఈయనేమనొచ్చు మనం, ఈయన కూడా కష్టం వచ్చింది, కానీ ఈయనేం కోరుకున్నాడు? దేవుని సన్నిధి కోరుకున్నాడు కదా. సన్నిధి కోరుకునే క్రైస్తవుడు, ప్రెజెన్స్ సీకింగ్ క్రిస్టియన్ కదా. మొదటివాడు ప్లెజర్ సీకింగ్ క్రిస్టియన్, రెండోవాడు ప్రాస్పెరిటీ సీకింగ్ క్రిస్టియన్, మూడోవాడు ప్రెజెన్స్ సీకింగ్ క్రిస్టియన్. ఈయనకి ఎంత కష్టం వచ్చినా సరే ఈయనకి ఏం కావాలా? దేవుని సన్నిధి కావాలా. నా దేవుడు ఎక్కడుంటాడో నేను అక్కడుంటా. నేను తొందరపడి ఎక్కడో వెళ్ళి సుఖం వెతుక్కోను, తొందరపడి వెళ్ళి ఎక్కడో అభివృద్ధిని కూడా నేను కోరుకోను. ఎలాంటి పరిస్థితి అయినా నేను దేవునికి అప్పగించుకుంటా, దేవుని సన్నిధిలోనే ఉంటా. ఇలాంటి వారు కష్టం వచ్చినా కూడా ఏమాత్రం కదిలించబడ. మన కష్టం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అలాగే ముందుగా విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31 నుంచి 33వ వచనం వరకు చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుకుందాం. ప్రభువు సర్వకాలం విడనాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఎంత చక్కగా మాట్లాడాడు కదండి. ప్రభువు సర్వకాలము విడనాడ్డట. ఎల్లప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు ఆయన. కొంత టెంపరీగా కష్టం వస్తుంది కదా.
క్షణమాత్రం ఉండే శ్రమ. ఆ తర్వాత ఏముంటుంది అన్నాడు? మహిమ భారం ఉంటుంది అన్నాడు. ఆయన సర్వకాలం విన్నాడేవాడు కాదు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడునట. ఆయన బాధ పెడతాడు మనల్ని. మనం బాధపడతా ఉంటే ఏం చేస్తాడట? మనల్ని చూసి జాలి పడతాడట కదా. మనం బాధపడతా ఉంటే ఎంజాయ్ చేసేవాడు కాదు ఆయన. చాలామంది ఎలా ఉంటారు చెప్పండి? మనం బాధ పెడతా ఉంటే ఆనందిస్తారు. మన దేవుడు మనం బాధపడతా ఉంటే సంతోషించేవాడు కాదు. ఆయన మన మీద జాలి పడేవాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అంటే కావాలని ఆయన విచారాన్ని కలుగజేయడు. ఓ మేలు కొరకే చేస్తాడు ఆయన. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రస్తుతమందు సమస్త శిక్షయు ఎలా ఉంటుందట? దుఃఖకరంగానే ఉంటుంది కదా. శిక్ష వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దుఃఖం రాక నవ్వు వస్తుంది, దుఃఖకరంగానే ఉంటుంది కదా. కానీ అది దుఃఖకరముగానే కనబడను కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిస్తుంది. నీతియు సమాధానకరమైన ఫలమిస్తుంది. బోయజ్కి వచ్చిందా ఫలం? బోయజ్కి వచ్చిందా? ఏమొచ్చింది చెప్పండి బోయజ్కి? ఒకటి ఇప్పుడే చెప్పుకున్నా, ఏమొచ్చింది? ఆస్తి వచ్చింది కదా. ఇంకా కరువు వచ్చిందిలే, ఇంకా ఈ ఊర్లో పంటలేం పండుద్ది అనుకున్న వాళ్ళంతానేమో ఆస్తి అమ్ముకున్నారు. ఈయనకేమో ఆస్తి వచ్చేది. ఆ తర్వాత ఏమొచ్చింది? ఓ మంచి భార్య కూడా వచ్చింది కదా. ఆమె గురించి ఆమె మునుపటి ప్రవర్తన వెనుకటి ప్రవర్తన కన్నా గొప్పగా ఉందట. అలాంటి భార్య వచ్చింది కదా. అలాగ ఒక మంచి కుమారుడు కూడా పుట్టాడు. ఆ కుమారుడు సాక్షాత్తు రాజైన దావీదుకి ఏమయ్యాడు? తాత అయ్యాడు. బోయజ్ యొక్క కుటుంబంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు. ఎలీమెలెకు రాలా ఈ భాగ్యం కదా. లేకపోతే ఇందాక చెప్పుకున్నామే, యోనాతానుకు రాలా ఆ భాగ్యం. ఆ యోనాతాను ఎవరో తెలుసా? మనం ఇందాక చదవలేదు కానీ ఆ యోనాతాను సామాన్యుడు కాదు కదా. ఒకసారి చదువుదాం, అది చదివి ముగిద్దాం. చూడండి యోనాతాను గురించి. న్యాయాధిపతులు 18వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి, మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానును వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడ వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. ఎవరంటేనా? సాక్షాత్తు మోషే మనవడు. సాక్షాత్తు మోషే మనవడు ఎంత భ్రష్టుడైపోయాడు కదా. కాబట్టి మన తండ్రులు, మన తాతలు, మన బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం చాలా చాలా ముఖ్యం. కాబట్టి యోనాతాను అలాగే ఎలీమెలకు నష్టపోయిన వారుగా మనకు కనిపిస్తున్నారు. బోయజ్ అయితే నీతి ఫలం, సమాధాన ఫలం పొందినవాడుగా కనిపిస్తున్నాడు. బెత్లెహేముకు చెందిన 3 వ్యక్తుల్ని మనం ఈ మధ్యాహ్న కాలం తెలుసుకున్నాం. ఈ దినాల్లో ఈ 3 రకాలైన క్రైస్తవులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనమైతే బోయజ్ లాగా ఎంత కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధి నాకు ముఖ్యం అని దేవునిలో నిలిచి ఉండే జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు